హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రొమాంటిక్ స్టోరీ, శ్రావ్య మరియు ఆకాష్. శ్రావ్య విజయవాడలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఆమె తండ్రి ఒక ఇంజనీర్. అతని కళ శ్రావ్యను సైతం ఇంజనీర్గా చూడడమే. కానీ శ్రావ్యకు చిన్ననాటి నుండి సంగీతంపై అపారమైన ప్రేమ. సంగీతం ఆమెకు ప్రపంచాన్ని మరిచిపోయే ఆనందాన్ని అందిస్తుంది. ఆమె ఆత్మను పాడించే స్వరాలే ఆమె నిజమైన మిత్రుడు. మరోవైపు ఆకాష్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన యువకుడు. అతనికి సాధారణ రైతులిది. కానీ ఆకాష్ కలలు ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటాయి. అతడు గ్రామానికి మించి ఉంటాయి. తను ఎన్నో కలలు కంటాడు, అవి నిజం చేసుకోవాలని. సంగీతంలో తన ప్రతిభను చూసి అతను తన కలలను నేర్చుకోవడానికి ప్రారంభించాడు. పెద్ద నగరానికి రావాలనుకుంటాడు. కానీ అతని కంఠస్వరం, సంగీత పట్ల అతని ప్రేమ అతనిని ప్రత్యేకంగా నిలుస్తాయి. అతను చాలా సమర్థుడు. అతడు ప్రత్యేకంగా నిలబెట్టడానికి తన కంఠాన్ని ఎంతో సాధన చేస్తాడు. కళాశాల సంస్కృతి ఉత్సవం, దాంట్లో పాల్గొనాలని ఎంతో కలగంటాడు. అప్పుడు సందర్భంగా శ్రావ్య, ఆకాష్ తొలిసారి కలుసుకుంటారు. ఆ వేదికలో ఆకాష్ వేదికపై తన పాటతో అందరినీ ఆకట్టుకుంటాడు. అప్పుడు శ్రావ్య మరుసిపోతుంది. శ్రావ్యకు అతని గానం తన మనసుకు తాకినట్లుగా అనిపిస్తుంది. వేదిక దగ్గరే శ్రావ్య తన స్నేహితులతో కలిసి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ తన గొంతుపై పరిచయం చేసుకుంటుంది. తన గొంతును మైమరిచిపోతుంది. అప్పుడు ఆకాష్, శ్రావ్య అది స్నేహంగా ప్రారంభమైన సంబంధం క్రమంగా మరింత దగ్గర అవుతుంది. శ్రావ్యకు తన గొంతు మైమరిచి స్నేహంగా మారాలని అనుకుంటుంది. అప్పుడు ఆకాష్ తనను కూడా స్నేహం చేయాలని తన మనసులో అనుకుంటాడు. అది స్నేహంగా ప్రారంభమైన సంబంధం క్రమంగా మరింత దగ్గర అవుతుంది. స్నేహం పెరుగుతూనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. శ్రావ్య తన కుటుంబంలోని ఒత్తిళ్లను, తండ్రి ఆశలని పక్కన పెట్టకుండా తన ప్రేమను ఎలా నడిపించాలో ఆలోచిస్తుంది. ఆకాష్ తన సంగీత ప్రయాణంలో శ్రావ్య అతనిని ఎంతోగానో మద్దతుగా నిలుస్తుందనేది అర్థం చేసుకుంటాడు. ఆకాష్ తన కలలను నెరవేర్చడానికి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు. ఇది శ్రావ్యకు తాత్కాలికంగా వారిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. కానీ అది అర్థం చేసుకోడు. మరోవైపు శ్రావ్య తండ్రి తన కూతురు ఇంజనీరింగ్లో మాత్రమే దృష్టి పెట్టాలని అనుకుంటాడు. శ్రావ్య మాత్రం మధుర సంగీతంలో తన సంగీతం జీవనోపాధి కాదు తని తండ్రి అంటాడు. కానీ తను ఎంతో బాధపడుతుంది. శ్రావ్య తన తండ్రి ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో తన గమ్యాన్ని కూడా నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో శ్రావ్య అనుకోని పరిస్థితుల్లో తన సాధనాన్ని ప్రారంభించుకోవాలని చేస్తుంది. కానీ వాళ్ళిద్దరూ విడిపోతారు. విడిపోయినాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారు. ఆకాష్ తన సంగీత ప్రయాణంలో ఒక పెద్ద అవకాశం పొందుతాడు. కానీ అతనికి శ్రావ్యతో దూరంగా ఉండడం వేదన కలిగిస్తుంది. శ్రావ్య కూడా అతనిని మిస్ చేసుకుంటుంది. చాలా బాధపడుతుంది. తనని దూరం చేసుకొని చివరికి బాగా గుర్తు తెచ్చుకుంటుంది. చివరికి ఒక సందర్భంలో ఆకాష్ తన సంగీత ప్రదర్శన ద్వారా శ్రావ్య తండ్రి మనసును మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతని పాట శ్రావ్య తండ్రిని మార్చేస్తుందా లేదా చూడాలి. కానీ తన తండ్రి శ్రావ్య తండ్రిని కదిలిస్తుంది. తండ్రి తన కూతురి ప్రేమకు అంగీకారం తెలుపుతాడు. శ్రావ్య తల్లిదండ్రుల ప్రేమ అంగీకరించడంతో తాను ఆనందం
బహిష్కరమవుతుంది. కానీ తల్లిదండ్రుల అంగీకారంతో శ్రావ్య ఆకాష్ వివాహం జరుగుతుంది. వారు కలిసి తమ జీవితాలను ప్రేమ అనుభవాలతో కలిసి జీవిస్తారు. కానీ కళతో విజయాలతో తీర్చిదిద్దుకుంటారు. శ్రావ్య తన చదువులో రాణించి, ఆకాష్ తన సంగీతంలో రాణించి ఇద్దరు మంచి పొజిషన్లోకి వెళతారు. వీళ్ళిద్దరూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతారు. వీరి ప్రేమ కథ సంగీతంలో మొదలై వీళ్ళిద్దరి ప్రేమ చాలా స్వచ్ఛమైనది. అందుకని ఎన్ని ఇబ్బందాలు వచ్చినా కలిసికట్టుగా ఉన్నారు. ఇది ప్రేమ, ఖుషి, ధైర్యానికి నిలువుటగా నిలుస్తుంది. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.